బిలీనియస్ మీరు టాప్ అప్ ఫండ్లో యాడ్ చేయాలి అంటే ఇక్కడ $50 యాక్చువల్ 52 పెట్టాను. టాప్ అప్ వ్యాలెట్ ఏమొస్తుందో చూపిస్తాను. ఈ అడ్రస్కి పంపించాలి. పంపించిన ట్రాన్సాక్షన్ యాస్ పెట్టాలి. రిమార్క్ ఏదైనా రాయొచ్చు ఫర్ కోడ్ రిఫరల్ ఏమని స్క్రీన్ షాట్ పెట్టాలి, అప్లోడ్ చేయాలి. ఎలానో మొత్తం చూపిస్తాను. ఎస్ బ్యాంక్ సర్వీసెస్ది మోర్ వీడియో చూడాలంటే ఎక్కడ చూడాలంటే ఇక్కడ AI రోబో ఎఫెక్ట్స్ ఎస్ బ్యాంక్ సర్వీసెస్ ప్లాన్ ఇన్ తెలుగు అని ఉంది. ABS కాయిన్ 5.50తో ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. కాయిన్ మార్కెట్ క్యాప్లో చూపించాను. టాప్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. దీని గురించి ఇక్కడ చూడండి. కామెంట్ బాక్స్లో కూడా నేను రిఫరల్ లింక్ పెడతాను. 9666406194 మీద ఫాలో అవ్వండి. ఈరోజు నేను ఎందుకు టాప్ అప్ ఫండ్లోకి పెడుతున్నానంటే ఆటో పూల్కి వెళ్ళడానికి. రేపు ఆటో పూల్ ఎట్లా వెళ్ళాలో టాప్ అప్ ఫండ్లో పెట్టుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా వెళ్ళాలంటే ఈ వీడియో పోగొడతారు అనమాట. టాప్ అప్ ఫండ్ ఎట్లా చేయాలో మీకు తెలుస్తుంది. టాప్ అప్ ఫండ్ ఎట్లా చేయాలో మొత్తం డీటెయిల్ చూపిస్తున్నాను అనమాట. ఏం చేయొద్దు, మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు తెలియాలనుకోండి, స్టార్టింగ్ చూపిస్తాను. $50 అని పెట్టండి, 52 పెట్టండి. ఓకే, పెడితే మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వస్తుంది. బోట్కి టాపప్ చేసుకుంటారా BEP20 TRC20లో, లేకపోతే టాపప్ వ్యాలెట్కి చేసుకుంటారా? ఈ రెండు TRC20లో ట్రాన్లో ఉంది, బినాన్స్లో ఉంది. దేనిలో కావాలంటే దానిలో చేసుకోవచ్చు. ఓకే, నేను బినాన్స్ చేసుకుంటాను. ఓకే, BEP20 చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది BEP20 అని క్లియర్గా మనకి. ఓకే, ఈ అడ్రస్ కాపీ చేస్తున్నాను. బినాన్స్కి వెళ్తున్నాను. ఇక్కడ కాపీడ్ అని వస్తుంది. ఓకే కొట్టాలి. లాస్ట్ 2 చూసుకోవాలి. C8EB చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? BEP అని బినాన్స్ లేకపోతే ఏ ఎక్స్చేంజ్లోనే ఇదే ప్రొసీజర్. ఎక్కడ నుంచైనా పంపించుకోవచ్చు. USDT 72 ఉంది. నేను 52 పంపిస్తున్నాను. ట్రాన్సాక్షన్ ఫీ కట్ అవుతారని విత్డ్రా నొక్కాలి. ఈ బటన్ నొక్కాలి. విత్డ్రా నొక్కండి. డిపాజిట్ అనమాట. సెండ్ మనకి ఈమెయిల్కి మన ఫోన్ నెంబర్ ID కూడా పంపించుకోవచ్చు. కానీ నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఈ ఆప్షను ఎక్కడన్నా పంపించుకోండి, ప్రొసీజర్ ఇదే. నేను మాత్రం ఎస్ బ్యాంక్ సర్వీసెస్ ప్రాజెక్ట్ చేస్తున్నా కాబట్టి దానికి పంపిస్తున్నాను. ఓకే, చూసుకోవాలి మీరు. 8EB ఉంది ఆల్రెడీ. నెట్వర్క్ ఏం చెప్పాను? BEP20 అని చెప్పాను. BEP20 సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్ ఉన్న వాళ్ళు ట్రాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ఉందో అది మీ ఇష్టం. అది నేను మాత్రం అక్కడ BEP ట్రానే ఉంది. ట్రాన్ ఇక్కడ ఉంటుంది చూడండి, కింద ఎక్కడ ఉంటుంది. ట్రాన్ లేదు కాబట్టి మంచిదని BEP20 తీసుకున్నాను. ట్రాన్ బ్లాక్ చైన్ లేదు కాబట్టి BEP నాకు ఉపయోగపడింది. సో నేను ఇక్కడ మినిమం 5 పెట్టవచ్చు అనమాట. నేనైతే 52 పంపిస్తున్నాను. ఓకే, ఆటో పూల్ వెళ్ళడానికి 51 వస్తుంది. 5167 వస్తుంది. ట్రాన్సాక్షన్ కట్టే, అందుకని ఎక్స్ట్రా పెట్టాలన్నమాట మనం. విత్డ్రా నొక్కండి. బస్ వచ్చేసింది. నేను నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని జాగ్రత్త అని చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఓకే, కన్ఫర్మ్ చేద్దాం. ఓకే, అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. ఎక్కడ నుంచైనా ప్రొసీజర్ ఇదే, ఏముండదు. ఇదే ప్రొసీజర్ ఉంటుంది. వెరిఫై కీ కొట్టాలి. విత్డ్రాల్ ప్రాసెసింగ్ ఉంది, వెయిట్ చేద్దాం. ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్ వెళ్ళాలి కదా, అందుకని ఇన్ని ప్రాసెసింగ్ స్టెప్స్ కంప్లీట్ చేయాలన్నమాట. కపుల్ ఆఫ్ మినిట్స్ పడితే వెయిట్ చేద్దాం. ఈరోజు నేను ఎట్లా టాప్అప్ ఫండ్లో ఎస్ బ్యాంక్లో టాప్అప్ చేసుకొని ట్రేడింగ్ బోర్డ్ $50 అండి, 2 years సబ్స్క్రిప్షను. ఇంకా $50 పెట్టి టాప్అప్ మినిమం చేసుకోవచ్చు. ఇప్పుడు $50 ఎందుకు వేస్తున్నా టాప్అప్ ఫండ్లో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేను, కానీ నాకు ఆటో పూల్ వెళ్ళేది ఉంది. రేపు 12 o'clock, నెక్స్ట్ డే 12 o'clock టైం ఉంది. బట్ ఆటో పూల్ వెళ్ళేది ఉంది. $32 lakhs సంపాదించేది ఉంది. అందుకని వీడియో చేస్తున్నాను. గ్రాండ్ లాంచ్ నెక్స్ట్ మంత్ జూన్లో, అదే థాయిలాండ్లో పెద్ద లాంచ్ ఉంది. ఇది సాఫ్ట్ లాంచ్లోనే ఆల్రెడీ ఉన్నా కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాను. ఇక్కడ టాప్అప్ ఎట్లా చేయాలో నార్మల్ చూపిస్తాను. నేను చేసే కారణం మీకు చూపిస్తున్నాను అనమాట. సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ ట్రాన్సాక్షన్ ఐడిని తీసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. దీని స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి. తీసేసుకున్నాను. ఇది అప్లోడ్ చేయాలి, ప్లస్ ఈ ID పెట్టాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు AI రోబో FX.biz పోతే కూడా ఇబ్బంది లేదు. మళ్ళీ లాగిన్ అయిపోండి. లాగిన్ అయితే సేమ్ అడ్రస్ ఉంటుంది. మీరు బైనాన్స్ నుంచి అకౌంట్ పంపించేటప్పుడు అది బయటకు వచ్చేసిందని మీరు టెన్షన్ తీసుకోవద్దు. మళ్ళీ లాగిన్ అయిపోయింది, సేమ్ అడ్రస్ ఉంటుంది, అక్కడ వచ్చేస్తుంది అమౌంట్.
ఇక్కడ ఉన్న అడ్రస్ని కాపీ చేసేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఫర్ ఆటో పూల్ అని రాసుకున్నాను, అడ్రస్ ట్రాన్సాక్షన్ హ్యాష్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చూస్ ఫైల్ని క్రియేట్ చేయాలి. చూస్ ఫైల్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మన దాంట్లో ఉన్న ఫైల్ని, మీడియా ఫైల్ని అప్లోడ్ చేయాలి. ట్రాన్సాక్షన్ హ్యాష్ ఇక్కడ ఉంది కదా, ఇదే కదా, ఇది నేను తీసేసుకుంటున్నాను, సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు నాకు టాప్ ఆఫ్ ఫండ్ వస్తుంది, సబ్మిట్ చేయాలి. అంతే సింపుల్గా మీకు టాప్ ఆఫ్ ఫండ్లు వచ్చేస్తుంది. చూపిస్తాను. ఇక్కడ నుంచి $50 లేపి ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మీ ప్యాకేజ్ ఫండ్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్. అట్లా మనము ఫండ్ రిక్వెస్ట్ ఓకే చేస్తేనే ఆ $52 వస్తుంది. అవన్నీ ఎంటర్ చేస్తేనే మనం పంపించినామా లేదా చెక్ చేస్తారనమాట వాళ్ళు, బ్లాక్ చైన్ ద్వారా. బాటమ్కి రండి, అన్అప్రూవ్డ్ ఉంది, టైం పడుతుంది. అప్రూవ్ అని చూపిస్తారు. ఇక్కడ $52 వేసాను. ఈరోజు డేట్ ఎంత, 31/5. ఏఐడి కేస్ అండ్ ట్రాన్సాక్షన్ ఐడి, ఇది యుఎన్ఆర్ నంబర్ ఇప్పుడే పెట్టాను కదా, నంబర్ నేను అక్కడ తీసి కూడా 4298 కదా, ఇక్కడ చూడండి 4298 కనిపిస్తుంది. టాప్ ఆఫ్ వ్యాలెట్కి వస్తుంది BEP20 ద్వారా అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకేం రానంటే ఇక్కడ అడ్మిన్ రిమార్క్ అవసరం, వ్యూ స్లిప్ అంటే స్లిప్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే చూడండి టాప్ ఆఫ్ వ్యాలెట్లో $52 వచ్చింది. ఇప్పుడు మనం టాప్అప్ చేసుకోవచ్చు, చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ప్రొసీజర్. ఎట్లా అంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది రావడానికి. ఇక్కడ వ్యాలెట్లో మనకి ఇక్కడ చూపిస్తారు అనమాట A to Z ఏమిటనేది. సో ఈరోజు నేను ప్రాక్టికల్గా చూపించాను టాప్ ఆఫ్ వ్యాలెట్ ఎట్లా ఫండ్ చేయాలనేది. మనం థింక్ చేసుకుంటే ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసుకొని ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. సరే, ఈరోజు వీడియోలో నేను టాప్ ఆఫ్ వ్యాలెట్లో ఫండింగ్ ఎట్లా చేయాలి, టోటల్ బినాన్స్ నుంచి టోటల్ చూపించాను. అంతేకాకుండా ఆ వీడియో ఇక్కడ చూడాలి, కామెంట్ బాక్స్లో కూడా పెడతాను, చూసుకొని ప్రొసీడ్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్, పట్టుకోకండి, థింక్ చేయండి, తెలుసుకోండి, తర్వాత డిసిషన్ తీసుకోండి. డబ్బు సంపద మంచి ఆరోగ్యాన్ని విశ్వం అందించడానికి విశ్వానికి కృతజ్ఞతలు.